హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ బోడ కాకరకాయ ఫ్రై. దీన్నే ఆ కాకరకాయ అని కూడా అంటారు. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయటం వల్ల ఈ బోడ కాకరకాయ ఫ్రై చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. అదేంటో వీడియో మధ్యలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే బోడ కాకరకాయలు క్లీన్ చేసుకోవాలి అంటే నీళ్లను ఇలా వేడి చేయండి. వేడి చేసిన నీళ్ళల్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే బోడ కాకరకాయలు అన్నీ కూడా వేసుకొని 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా చేయటం వల్ల బోడ కాకరకాయలో ఉన్న మట్టి కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి అన్నీ కూడా శుభ్రంగా వాష్ అవుట్ అయిపోతాయి. నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా ఒక స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల బోడ కాకరకాయలు శుభ్రంగా వాష్ అవుతాయి. చూడండి, 1 నిమిషం తర్వాత బోడ కాకరకాయలోని మట్టి అంతా ఎలా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్ తోటి శుభ్రంగా ఈ కాయలన్నీ కూడా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మట్టి అంతా కూడా పోయి శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చూసారా బోడ కాకరకాయలు ఎలా నిగనిగలాడిపోతున్నాయో. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. బోడ కాకరకాయలు ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉన్నట్టయితే కూర అయినా సరే, ఫ్రై అయినా సరే చాలా రుచిగా ఉంటుంది. మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వీటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకుందాం. ఫ్రై కోసం కాబట్టి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎప్పుడైనా సరే లేతగా ఉన్న కాయలు తీసుకున్నట్టయితేనే అందులో గింజలు లేకుండా ఉంటాయి. కొంతమందికి గింజలంటే చాలా ఇష్టంగా తింటారు. అవి ఉన్నా నో ప్రాబ్లం అండి, గింజలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రైకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా రెడీగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా, ఇవి పండినా కానీ అందులో గింజలు ఉంటాయి. ఇలాంటి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బోడ కాకరకాయ ఫ్రై కోసమని మసాలాని సిద్ధం చేసుకుందాం. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే లవంగ, యాలక్కాయలు, చెక్క ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకోండి. అలాగే ధనియాలు, లవంగాలు, ఇలైచి, చెక్క ఇవన్నీ వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత లైట్‌గా 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించేటప్పుడు స్టవ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించుకోండి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత చివర్లో నువ్వులను వేసుకోండి. ఎప్పుడైనా సరే నువ్వులు చివర్లోనే వేసుకోవాలి. ముందుగా వేసుకున్నట్టయితే చిటపటలాడుతూ ఉంటాయి, మాడిపోతాయి. కాబట్టి ఇలా చివర్లో వేసుకోండి. ఇలా ఇవన్నీ వేయించుకొని చల్లారబెట్టుకోండి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకొని లైట్‌గా ఒకసారి గ్రైండ్ చేసి ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే అందులోనే తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. దీంతో పాటుగానే కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లైట్‌గా వేయించండి. ఇది వేగిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి వేయించండి. ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిగడ్డ ఎప్పుడైనా సరే పచ్చివాసన లేకుండా చూసుకోండి. అప్పుడే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిగడ్డలు బాగా ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఈ తాలింపులో వేసుకోండి. తాలింపు త్వరగా వేగటం కోసం, ముక్కలు త్వరగా మగ్గటం కోసం 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇవి వేయటం వల్ల కాకరకాయ ముక్కలు అనేది త్వరగా ఫ్రై అవుతాయి. ఇవి 2 వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. అందరూ కూడా కాకరకాయ ఫ్రై అనగానే దీన్ని డీప్ ఫ్రై చేయాలి, ఆయిల్ ఎక్కువగా పడుతుంది, ఆయిల్‌లో వేయించినట్టయితే దీనికున్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి అనుకుంటారు. కానీ అలా ఏం కాదండి. కేవలం చూసారు కదా, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తోటే ఫ్రై అంతా కూడా రెడీ అయిపోతుంది. బోడ కాకరకాయ ముక్కలు అంతా ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోనే ముందుగా పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోండి. వెల్లుల్లి వేయటం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతో పాటుగానే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి.
సాల్ట్ ఆల్రెడీ ముందే వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన పని లేదండి. మీకు ఒకవేళ సరిపోనట్టయితే మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లి అండ్ నువ్వుల పౌడర్‌ని ఇందులో వేసుకోండి. ఇదేనండి మన సీక్రెట్ ఇంగ్రీడియెంట్. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది మన బోడ కాకరకాయ ఫ్రై రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్రై రెసిపీని సైడ్ డిష్‌లా కానివ్వండి, వైట్ రైస్‌లో కానివ్వండి, ఎలా తిన్నా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.